Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the general essay. So ee roju manaki Friday kadama. So on Friday as usual ga manaku unnatuvanti topic enti, that is the general essay. So general essay topic manam ee roju discuss chedamu. Okay, so without any delay let's start the Abhyasana. So munduga question chuse mundu, so before seeing the question, so let's start the details of Abhyasana. సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మా. ఓకే, ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది సో మనకి మండే నుంచి సాటర్డే వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇట్స్ ఏ సైక్లికల్ ప్రోగ్రామ్. సో మండే నుంచి సాటర్డే వరకు మనకి ఎవ్రీడే దెర్ విల్ బి క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో క్వశ్చన్స్ అనేవి దేనిలోంచి వస్తాయంటే యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయమ్మా. ఓకేనా? సో యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మండే నుంచి సాటర్డే వరకు క్వశ్చన్స్ ఇస్తాము. సో మండే మార్నింగ్ మీకు 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, ఏదైతే క్వశ్చన్ ఇస్తామో దాని యొక్క డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు 5 PM కల్లా సాయిరామ్ సంపత్రావు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మార్నింగ్ 9 AM కల్లా మీకు అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు 5 PM కల్లా అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీడే మండే నుంచి సాటర్డే వరకు మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా సేమ్ డేనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా సండే అంటే మండే నుంచి సాటర్డే వరకు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సండే మనకి ఆఫ్ అనమాట. దేర్ వోంట్ బి ఎనీ సెషన్స్ ఆన్ ద సండే. సండే మీకు హాలిడే. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో అభ్యాసన ప్రోగ్రాంలో మనకి మండే ఇట్ విల్ స్టార్ట్. సో మండే మన యొక్క టాపిక్ ఏంటమ్మా, GS1 టాపిక్ ఉంటుంది. సో GS1 టాపిక్లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? ఇండియన్ హిస్టరీ, ఓకే, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ. సిక్స్త్ టాపిక్ వచ్చేసి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్. ఓకే, సో ఈ 6 టాపిక్స్ మీద మనకి GS1 మండే మనకి ప్రశ్న ఉంటుందమ్మా. ఓకే, సో దీని యొక్క డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది 5 PM ఈవినింగ్ కల్లా మనం అప్లోడ్ చేస్తాము. ఓకే, సో అదేవిధంగా మనకి ట్యూస్డే తీసుకుంటే సో ట్యూస్డే హ్యావ్ ద GS2. సో GS2 టాపిక్స్ ఏముంటాయి మనకి? సో GS2 టాపిక్స్ విల్ బి ద ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ టాపిక్స్ మీద మనకి సో మంగళవారం GS2 టాపిక్ మీద మనకి ప్రశ్న ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనం వెన్స్డే తీసుకున్నట్టయితే వీ హ్యావ్ GS3 టాపిక్స్. సో GS3లో మనకి చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయమ్మా. ఎస్పెషలీ వీ హ్యావ్ టు స్టడీ ఇండియన్ ఎకానమీ, ఎన్వైర్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే అగ్రికల్చర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, అదేవిధంగా సో ఈ యొక్క 6 టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో దట్ విల్ బి ఆన్ ద వెన్స్డే. థర్స్డే తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ ఎథిక్స్ పేపర్. GS4 టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, వీటి మీద మనకు ప్రశ్నలు అయితే ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఫ్రైడే తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ జనరల్ ఎస్ఐ. సో ఎక్స్క్లూజివ్గా ఫ్రైడే అంతా కూడా మనకి జనరల్ ఎస్ఐ టాపిక్ మీద ప్రశ్న ఉంటుంది. అదేవిధంగా సాటర్డే మనం తీసుకున్నట్టయితే దేర్ విల్ బి ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో శనివారం మనకి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఎస్పెషలీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. ఎందుకంటే ఈ 3 టాపిక్స్ మీద మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయము. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్ దిస్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా వాళ్ళకి డ్రాబ్యాక్ అనేది ఉండిపోతుంది. సో అట్లాంటి డ్రాబ్యాక్స్ మీకు కలగకుండా మీకు మంచి బెనిఫిట్ చేసే విధంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది సో వీళ్ళ లాస్ట్ 3 days వీటి మీద ఎక్కువగా డిజైన్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా? సో ఎవరైనా సరే ప్రోగ్రామ్ అట్లీస్ట్ 3 to 6 months వరకు రాసేటువంటి ప్రయత్నం చేయండి. దట్ విల్ బీ బెనిఫిటింగ్ యూ. ఖచ్చితంగా మీకు బెనిఫిట్ చేస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే ఇంకా అభ్యాసన ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయలేదో ఓకే, సో ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ గో టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్
అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటికల్లీ మీకు అప్డేషన్ అనేది నోటిఫికేషన్స్ అనేది ఎవ్రీడే మీకు రావడం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ కాల్డ్ అభ్యాసన. సో నౌ లెట్ us see the question of the day. సో ఒకసారి క్వశ్చన్ మనం చూసినట్టయితే, సో క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ సైన్స్ ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ వాట్ డస్ నాట్. ఓకే, సో క్వశ్చన్ దేనికి సంబంధించిందమ్మా? సైన్స్ మీద క్వశ్చన్ అడిగారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద. సో లెట్ us see. సైన్స్ ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ వాట్ డస్ నాట్. ఓకే, సో ఏదైతే మనం సైన్స్ ఈజ్ నథింగ్ బట్ సో ఎనీథింగ్ విచ్ కెన్ బి ప్రూవెన్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ సైన్స్. ఓకే, సైన్స్ అనేది ఖచ్చితంగా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో యాక్సెప్టెన్స్, సైన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ దట్ వాట్ వర్క్స్, ఏదైతే పనిచేస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఏదైతే రిజెక్ట్ అవుతుందో దాన్ని వ్యతిరేకిస్తుంది. ఓకే, సో దట్ నీడ్స్ మోర్ కరేజ్ దాన్ వీ మైట్ థింక్. ఓకే, సో ఆబ్వియస్లీ సైన్స్ ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ వాట్ డస్ నాట్. సో దట్ నీడ్స్ ఏ మోర్ కరేజ్ వాట్ వీ మైట్ థింక్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ని దాదాపుగా 1200 వర్డ్స్లో మనకి ఆన్సర్ రాయమన్నారు. ఎప్పుడైనా సరే 1200 వర్డ్స్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో మీరు జనరల్గా 15 పేజెస్ వరకు ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో 15 పేజెస్ అట్లీస్ట్ ఇనీషియల్గా మీరు రాస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ 10 పేజెస్ ఆన్సర్ అయినా మీరు ట్రై చేయండి. సో రాస్తున్న కొద్దీ ఏమవుతుంది, మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మల్టిపుల్ డైమెన్షన్స్లో మీరు థింక్ చేయగలుగుతారు, ఆటోమేటిక్గా ఆన్సర్ని కాంప్రహెన్సివ్గా ఓకే హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో మీరు రాసేటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. ఓకే, సో దట్ విల్ టేక్ టైం బట్ స్లోలీ, ఇట్స్ ఆల్ లర్నింగ్ ప్రాసెస్, అంతా కూడా నేర్చుకునేటువంటి ప్రక్రియ. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ రైటింగ్, ఓకే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ యొక్క ఇంప్రూవైజేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఒకసారి అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో అప్రోచ్ ఏ విధంగా అవ్వాలి అంటే ఇంట్రడక్షన్ మీరు చూడండి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కీవర్డ్స్. ఖచ్చితంగా ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? సైన్స్ ఈజ్ ద కీవర్డ్. ఓకే, సో యాక్సెప్టెన్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ వాట్ వర్క్స్. ఓకే, సో ఖచ్చితంగా సైన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ దట్ వాట్, ఏదైతే మనం పని చేస్తున్నామో సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే సో సైన్స్ ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సైన్స్ విల్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అండ్ సైన్స్ విల్ రిజెక్ట్ వాట్ ఇట్ డస్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్ మీద మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ ద థీసిస్ బిహైండ్ ద కోట్ అండ్ ద స్టాండర్డ్ ఐడియాస్ ఆఫ్ సైన్స్. ఓకే, ఈ యొక్క కోట్ యొక్క థీసిస్ గురించి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, కోట్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడాలి, ఇన్ డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, అనలైజేషన్ దాన్ని చేయాలి. అదేవిధంగా వీ నీడ్ టు ఫైండ్ ద స్టాండర్డ్ ఐడియాస్. ఓకే, సైన్స్ యొక్క స్టాండర్డ్ ఐడియాస్ ఏంటి, స్టాండర్డ్ విజనరీస్ ఏంటి. ఓకే, సో వేటి మీద సైన్స్ రిలే అయ్యి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 1 పేజ్ వరకు మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, 1 పేజ్ ఇంట్రడక్షన్ విల్ బి గుడ్. ఓకేనా, సో మంచి కోట్స్ అనౌన్స్మెంట్స్ తీసుకొని 1 పేజ్ వరకు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి అమ్మా. అదేవిధంగా కన్క్లూషన్ కూడా 1 పేజ్ వరకు మీరు కన్క్లూషన్ ఇవ్వండి. ఓకే, సో కమింగ్ టు ద బాడీలోకి వెళ్ళినట్టయితే, సో ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ రిగార్డింగ్ ద టెంపోరల్ స్కేల్ అండ్ స్పేషియల్ స్కేల్. సో ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ని మనం టెంపోరల్ విజన్స్లోను టెంపోరల్ స్కేల్ అంటాము. సో టెంపోరల్ స్కేల్ అంటే ఏంటమ్మా? ఎస్పెషలీ దిస్ చాప్టర్ ఈజ్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ ద స్పేస్ అండ్ టైం. ఓకే, సో ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ఏరియాలో మనం ఏ విధంగా మనం చూడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడాలి. సో టెంపోరల్ స్కేల్ ఈజ్ ఎస్పెషలీ ద హ్యాబిటాట్ లైఫ్ స్పాన్ విచ్ ఈజ్ రిలేటివ్లీ జనరేషన్ టు ద టైం. ఓకే, సో ప్రస్తుతం ఆ యొక్క ఏ టైంలో మనం తీసుకున్నాము, ఆ టైంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడాలి. అదేవిధంగా స్పేషియల్ స్కేల్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ జనరేషన్ వేరే పర్టికులర్ జనరేషన్తో మనం కంపేర్ చేసి ఓకే, సో ఏ విధంగా రిజెక్ట్ అవుతుంది, ఏ విధంగా యాక్సెప్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ ద రిజెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ యాక్సెప్టెన్స్ రిగార్డింగ్ ద సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్. ఓకే, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ వై కరేజ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద సైన్స్. ఓకే, ఖచ్చితంగా కరేజ్ ఎందుకు కావాలంటే సో మనం ఎడిసన్ గారిని తీసుకుందాం. సో ఎడిసన్ వాజ్ నెవర్ డిస్కరేజ్ ఈవెన్ దో హిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ ఫెయిలింగ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ అండ్ హిస్ కరేజ్ ఎస్పెషల్లీ డ్రివెన్ హిమ్ టు గెట్ ద సక్సెస్. ఓకే, ఖచ్చితంగా అతని యొక్క కరేజ్ ఏదైతే ఉందో ఓకే, సో ఓటమి చెందినా కూడా నిరాశ పడకుండా సో కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఏమైంది, ఆయన యొక్క కరేజే ఆయన్ని విజయం తీసుకొచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సైన్స్. ఖచ్చితంగా మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఏదైనా ప్రూవ్ చేయాలన్నా ఓకే, ఆబ్వియస్లీ వీ నీడ్ టు బి పేషెంట్. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ద కరేజ్. ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. దాంతోపాటు మనకి కరేజ్ అనేది కూడా ఉండాలి. సో కరేజ్ అనేది లేకపోతే ఆబ్వియస్లీ వీ విల్ ఫెయిల్ అనమాట. అర్థమైందా? అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ ఏ విధంగా రాయాలంటే సో వీ నీడ్ టు కన్క్లూడ్ ద
లైన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ ద సొసైటీ. ఓకే, సొసైటీలో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు సైంటిఫిక్ అనాలిసిస్ మీద సొసైటీ అనేది రిలై అవుతుంది. ఓకే, సో ఆ విధమైనటువంటి ప్రతి ఒక్కడు మనిషిలో కూడా సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్నాడా, ఓకే, ఒక సైంటిఫిక్ ఫ్యాబ్రిక్ అనేది ఉందా, ఓకే, అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వీ నీడ్ టు కన్క్లూడ్ ద ఓవరాల్ సైంటిఫిక్ టెంపర్ అబౌట్ ద సొసైటీస్. సో తెలుగులో మనం అంటామా శాస్త్రీయ కోణం అనేటువంటి దాంతో పిలుస్తాం. సో ప్రతిదాన్ని శాస్త్రీయ కోణంలో చూడాలి అనేటువంటి ఒక రేషనాలిటీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఏంటి, ఒక ఇండివిజువల్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలమ్మా, సో లాజికల్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే లాజికల్గా రేషనల్గా థింక్ చేస్తున్నాడో ఆటోమేటికల్లీ హీ హ్యాస్ దట్ సైంటిఫిక్ టెంపర్ ఇన్సైడ్ హిమ్ అనమాట. ఓకే, సో అదే సైంటిఫిక్ టెంపర్ అందరిలోనూ, సో ఆయనలోనే కాకుండా సొసైటీలో కూడా ఏ విధంగా పెంపొందిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ టాపిక్. సో ఆయన ఎప్పుడైతే సైంటిఫిక్ టెంపర్ అలవర్చుకున్నారో ఆ సైంటిఫిక్ టెంపర్ వల్ల ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్ థింగ్స్ కానివ్వండి, సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఆఫ్ హిమ్. ఓకే, సో ఈ విధంగా మనం కన్క్లూషన్ చేసినట్టయితే దట్ విల్ బీ ఏ గుడ్ కన్క్లూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ఎస్సే. So before starting to the answer session start చేసే ముందు, so let me have a small announcement regarding the UPSC program of our institute, that is the Zero to Zenith. So Zero to Zenith is the comprehensive and flagship program of our institute, Sairam Sampatirao education. So this program is especially dedicated to the UPSC aspirants. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ప్రోగ్రామ్ అమ్మ, దట్ ఈస్ ద Zero to Zenith. Okay, so every faculty was meticulously planned and well structured this program. Okay, ప్రతి ఫ్యాకల్టీ కూడా సో వేర్ వెల్ వర్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఓకే, సబ్జెక్ట్స్ వాళ్ళకి బాగా తెలుసు. సో దే ఆర్ కమింగ్ విత్ ద లైవ్ క్లాసెస్. ఓకే, సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటమ్మా, సో కోర్స్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే, సో దిస్ యూపీఎస్సీ Zero to Zenith ఈస్ గివింగ్ ఏ కోర్స్ బెనిఫిట్స్ ఆఫ్, సో దాదాపుగా 1200 గంటల పాటు మీకు లైవ్ క్లాస్ అనేవి ఉంటాయమ్మా. ఓకే, సో ఆల్ ద క్లాసెస్ విల్ బీ రికార్డెడ్ లైవ్ అండ్ దేర్ విల్ బీ ద రికార్డెడ్ సెషన్స్ ఆల్సో. కొన్ని టాపిక్స్ మేము రికార్డ్ చేస్తాము అండ్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ విల్ బీ కవర్డ్ ఇన్ ద లైవ్ ఫార్మాట్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి జూమ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా సరే జూమ్ క్లాసెస్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ అనేటువంటి యాప్ ఉంది. సో ప్లే స్టోర్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మేము రికార్డింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఉంటారో డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఐడి ద్వారా సో మన యాప్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటే సో దే కెన్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసెస్ వేర్ దే మిస్డ్. ఎక్కడైతే క్లాసెస్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా లైవ్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా రికార్డెడ్ చూసుకున్నటువంటి ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్ తర్వాత కూడా వీఆర్ ప్రొవైడింగ్ ద టాపిక్ వైజ్ కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. సో వీఆర్ ప్రొవైడింగ్ క్లాస్ కిందనే మేము ఏం చేస్తున్నాం, వీఆర్ ప్రొవైడింగ్ ద ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ నోట్స్ ఆఫ్ ద క్లాస్. ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ యొక్క ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ నోట్స్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి ఎట్లా ఉంటాయో టాపిక్ వైజ్గా అరేంజ్ అయి ఉంటాయి. సో ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బీ డీల్ ఇన్ ఏ టాపిక్ వైజ్ మేనర్. ఓకే, సో నోట్స్ కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా ఎగ్జామ్ ఫ్రెండ్లీగా మనకి ఉంటుంది. ఓకే, సో దట్ విల్ బీ వెరీ వెరీ హ్యాండీ బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఓకే, అంత ఇంపార్టెంట్ అయినటువంటి నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము, దట్ ఈస్ ఫర్ ఫ్రీ. ఓకే, అండ్ థర్డ్లీ టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ గ్రాండ్లీ రిగార్డింగ్ ద టెస్ట్ సిరీస్. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. సో అట్లాంటి టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా మేము లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సో మేము లాంచ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఒక మంచి అనౌన్స్మెంట్తో మీకు ముందుకు వస్తాం. ఓకేనా, సో టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. అదేవిధంగా వీఆర్ గివింగ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. ఓకే, సో ఎథిక్స్ పేపర్ మీద కానివ్వండి, ఎస్ఐ పేపర్ మీద కానివ్వండి, కరెంట్ అఫైర్స్ మీద కానివ్వండి, మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యాకల్టీస్ ఆల్సో వీఆర్ టీచింగ్ ద ఎథిక్స్ ఎస్ఐ ఇన్ ఏ వెరీ వెల్ వర్స్డ్ మేనర్. ఓకే, చాలా ఇన్ డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాము. దీంతోపాటు మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఎస్పెషలీ ఫ్రమ్ థర్స్డే కానివ్వండి, ఫ్రైడే కానివ్వండి, సాటర్డే కానివ్వండి, ఈ యొక్క ఎథిక్స్ కానీ ఎస్ఐ కానీ లేదా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పడడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పుడు దాకా అభ్యాసన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వలేదో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూ విల్ గెట్ ఎ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్స్. మీకు ఖచ్చితంగా ఒక బెటర్ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దట్ విల్ బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద Zero to Zenith ఆల్సో. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్స్ ఉంటారో వాళ్ళు ఆన్సర్స్ కూడా రాసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా, రైట్. అండ్ ఫైనల్లీ
ఎంటైర్ కోర్స్ కంటెంట్ విల్ బీ గివెన్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లైఫ్ లాంగ్ మీకు ఈ యొక్క ఏవైతే వీడియోస్ ఉంటాయో ప్రతి ఒక్క క్లాస్ వీడియో అంతా కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుందమ్మా. ఓకే, సపోజ్ మీరు ఇయర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు ఏదో ప్రాబ్లం వల్ల మీరు అటెంప్ట్ చేయలేకపోయారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం మీకు కల్పిస్తాం. ఓకే, సో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నామా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. సో ఏ తెలుగు స్టేట్స్లో, నాట్ ఈవెన్ ఇండియా, సో ఒక లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒక కోర్స్ని అయితే ఎవరు ఇవ్వలేరు. సో దట్ వాస్ గివెన్ బై అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సబ్స్క్రైబ్ ద కోర్స్. అండ్ ఫైనల్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేసాము. సో ఎవ్రీ క్లాస్ విల్ బీ లైవ్ అండ్ ఇంటరాక్టివ్. ఓకే, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సో దే విల్ హ్యావ్ ద యాక్సెస్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ యాక్సెస్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో దే కెన్ ఆస్క్ ద డౌట్స్. సో వాళ్ళకి ఏదైనా టాపిక్లో డౌట్స్ వచ్చినా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, సో వాళ్ళు డైరెక్ట్గా ఫ్యాకల్టీతో మాట్లాడేటువంటి అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు కల్పిస్తున్నాము. సో ఫ్యాకల్టీస్ విల్ బీ వెరీ హ్యాండీ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ యూ. ఓకే, అదేవిధంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అండ్ ఈ యొక్క కోర్స్ ఫీజు తీసుకున్నట్టయితే కోర్స్ ఫీజు వచ్చేసి మనకి 40,000 రూపాయలు మాత్రమే. ఓకేనా, ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయమ్మా. ఎవరైతే స్టూడెంట్స్ ఒకసారి కట్టలేరో వాళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీరు ఈ కింద నెంబర్ కనబడుతుంది కదా, సో దిస్ ఈజ్ ది ఇన్స్టిట్యూట్ నెంబర్. యూ కెన్ కాల్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద ఈఎంఐస్ ఆల్సో. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ గైడెన్స్ ఉంటే వెంటనే ఈ నెంబర్ కాల్ చేసి ఎన్రోల్ అయితే అవ్వండి. ఓకే, that is all about the Zero to Zenith program of Sairam Sampatirao education. So the science is the acceptance of what works and the rejection of what doesn't. So that needs to be more courage than what we might think. So e statement avarichirama. So this statement was given by the Jacob Bronowski and parenti Jacob Bronowski. So he was the person, he gave that science is the acceptance of what works and rejection of what does not. Okay, and science needs especially, so that needs a more courage than we might think అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కోట్ని ఆయన ఇవ్వడం జరిగింది. సో దిస్ జాకబ్ బ్రూనోవాస్కీ వాజ్ నథింగ్ బట్ హీ వాజ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ఆల్సో ఏ పాపులర్ బ్రిటిష్ మ్యాథమెటిషియన్. ఓకే, సో ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే ఇదమ్మా, అర్థమవుతుందా. సో దీని మీద మనకు క్వశ్చన్ అడిగారు. సో సైన్స్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ వాట్ డజంట్. సో ఈ యొక్క స్టోరీ ఏదైతే ఉందో, ద స్టోరీ స్టార్ట్స్ అబౌట్ ద ఏరోప్లేన్స్. ఓకే, సో ఫస్ట్ ఇట్ ఈస్ అవర్ హ్యూమన్ ఎండీవర్. ఓకే, సో మన యొక్క హ్యూమన్ ఎండీవర్ తీసుకుంటే ద ఆస్పిరేషన్ ఆఫ్ సోర్ లైక్ ఏ ఈగల్ ఇన్ ద స్కై అండ్ ఎకిన్ టు ద బర్డ్ ఎఫర్ట్లెస్లీ టేకింగ్ ద ఫ్లైట్ అండ్ బికేమ్ ఏ మాన్యుమెంటల్ హ్యూమన్ ఎండీవర్ ఫర్ ద అడ్వెంట్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్. బట్ హౌఎవర్ ఇఫ్ యు టేక్ మిర్రరింగ్ ద బర్డ్స్ గ్రేస్ఫుల్ అసెంట్, జర్నీయింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ వాస్ ఫార్ ఫ్రమ్ ద ఈజీ. అంటే ఏంటమ్మా ఇక్కడ, సో దిస్ స్టోరీ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ మేకింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్. సో ఏరోప్లేన్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాము. ఓకే, సో వీఆర్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్. సో ఏరోప్లేన్స్ అనేవి ఏంటి, సో ఇట్ ఈస్ ద రియాలిటీ. ఓకే, సో బర్డ్స్ విల్ ఏబుల్ టు ఫ్లై, మనం ఇప్పటి నుంచి అనుకుంటాం. ఓకే, సో పక్షుల్లాగా మనము ఎగరాలి. ఓకే, వాటంత స్వేచ్ఛ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేటువంటి అవకాశం మనకు కలిగి ఉండాలనేటువంటి విషయంలో మనం సో వీఆర్ థింకింగ్ ఎ లాట్ సిన్స్ సెంచరీస్ ఆఫ్ టైమ్. ఓకే, సో నాట్ ఈవెన్ సెంచరీస్, థౌజండ్స్ ఇయర్స్ నుంచి మనం థింక్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ ద హ్యూమన్ ఎండీవర్ టు ఫ్లైట్ ఎఫర్ట్లెస్లీ లైక్ ఎ బర్డ్. ఓకే, టు సోర్ లైక్ ఏ ఈగల్ ఇన్ ద స్కై. ఓకే, సో ఒక గ్రద్ద ఎలా ఎగురుతుందో అదేవిధంగా స్వేచ్ఛగా అంత ఎత్తులో మనం ఎగరాలి అనేటువంటి ఒక కోరికతో మనం ఉన్నాం. బట్ హౌఎవర్ దిస్ ఈజ్ ఓన్లీ ఏ అన్రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇదంతా కూడా జరిగేది కాదు. బట్ ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, ద జర్నీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ వాస్ far happened in the long way. Okay, so in the 20th century, early of 20th century, okay, so this aerodynamic mechanisms was start taking into nurtured. Okay, so imagine that time it was very very beginning in the 20th century, so ఎటువంటి facilities లేకుండా, so there was a continuous failure of the aerodynamic engines that was made by the Wright brothers. Okay, so later on they were succeeded after so many setbacks due to the dedicated and improvement of their progression. Okay, so they got achieved and they got to establish the aircraft. Okay, so finally William Wright and R.B. Wright, సో ఇద్దరు కలిపి విమానాన్ని కనుగొన్నారు. సో మానవుడు ఎప్పటి నుంచో ఎగురుదాం అన్నటువంటి ఆకాశంలో ఎగిరేటువంటి పక్షిలాగా అనుకున్నటువంటి కళ్ళ కాస్త వీళ్ళు నిజం చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ కెన్ అడ్రస్ ద క్వశ్చన్. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద స్టేట్మెంట్? స్టేట్మెంట్లో ఏం చెప్పారమ్మా? సైన్స్ ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్
అండ్ ద రిజెక్షన్ ఆఫ్ వాట్ డజంట్. ఓకే, సో మనం గాల్లో ఎగరాలనుకున్నటువంటి ఏదైతే ఒక ప్రయత్నం ఉందో, మనకు ఆశ ఏదైతే ఉందో, సో అది సాకారం అయినప్పుడే సైన్స్ అనేది దాన్ని ఒప్పుకుంటుంది. ఓకే, సో ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో మీరు చేయలేరు, ఓకే, దిస్ నాట్ సైన్స్, యూ కెనాట్ మేక్ ఇట్ అనేటువంటి విషయాన్ని అది తేటతెల్లం చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ మీరు ఇచ్చినట్టయితే, సో దట్ విల్ బి గుడ్ ఇంట్రడక్షన్. సో అదేవిధంగా ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీరు చూడండి. సో ఎస్పెషలీ సిమిలర్లీ ద సొసైటల్ యాక్సెప్టెన్స్ అండ్ కరేజ్ ప్లే పివటల్ రోల్ ఇన్ ద రమ్ ఆఫ్ సైన్స్. ఖచ్చితంగా సో సోషల్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, సొసైటల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. సో ఖచ్చితంగా ఎప్పుడైతే సొసైటల్ యాక్సెప్టెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా కరేజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ద రెనౌడ్ సైంటిస్ట్ ఆఫ్ గెలీలియో, ఓకే, రిగార్డింగ్ దిస్ పాయింట్, సో గెలీలియో ఆస్ట్రానమికల్ రీసెర్చ్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ ద ఎర్లీ టైమ్స్. ఓకే, సో గెలీలియో ఏం చెప్పారమ్మా, సో ఎర్త్ అనేది సెంటర్లో ఉంది. ఓకే, సో గెలీలియో కానివ్వండి, టాలమీ కానివ్వండి, హిస్ మెయిన్ రీసెర్చ్ వాజ్ రిగార్డింగ్ ద బిలీఫ్ ఆఫ్ ఎర్త్ సెంట్రాలిటీ అండ్ గ్రౌండెడ్ ద లాజిక్ అండ్ సైంటిఫిక్ రీజనింగ్. ఖచ్చితంగా ఆయన లాజిక్తోనూ సైంటిఫిక్ రీజన్తోనూ వర్క్ చేయడం జరిగింది. హౌఎవర్ ద సొసైటీ గవర్న్డ్ అండర్ ద చర్చ్ రూల్ was vehemently rejected his findings. Okay, even though Galileo was able to discovered so many new things. Okay, so he was talking about astronomy, he was talking about earth centrality. ఓకే, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పటికీ ఎర్త్ అనేది స్పియర్ షేప్లో ఉంటుంది, ఇవన్నీ మాట్లాడినప్పటికీ సో అక్కడ ఉన్నటువంటి చర్చ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థోడాక్స్ కమ్యూనిటీ కానివ్వండి, సో దే వెహమెంట్లీ రిజెక్టెడ్ హిస్ ఫైండింగ్స్ రిజల్టింగ్ ఇన్ ద గెలీలియోస్ ఇంప్రిజన్మెంట్. అంటే ఏంటి, దీనివల్ల ఆయన జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఎందుకు? బికాస్ హీఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద సోషల్ నార్మ్స్, హీఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద సొసైటల్ యాక్సెప్టెన్స్. ఓకే, ఖచ్చితంగా ఈ రెండింటిని మనం జయించాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ కరేజ్. సో కరేజ్ ప్లేస్ ఎ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద బిలీఫ్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీని మనం సొసైటీలో ఉన్నటువంటి సోషల్ స్టిగ్మాస్ కానివ్వండి, ఓల్డ్ బిలీఫ్స్ కానివ్వండి, మనం పటాపంచలు చేయాలంటే సో ఖచ్చితంగా వీ నీడ్ టు బ్రింగ్ దట్ కరేజ్. సో దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు, సో ఇన్ దట్ కరేజ్ వీ కెన్ షో ద వండర్స్. మనం చేసినటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని మనం ప్రూవ్ చేయగలిగినట్టయితే సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఏబుల్ టు క్రియేట్ ద సోషల్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఇప్పుడు గెలీలియో చెప్పింది మనం ఒప్పుకుంటామా, లేదా అక్కడ ఉన్నటువంటి చర్చ్ చెప్పింది ఒప్పుకుంటామా? ఖచ్చితంగా గెలీలియో ఏదైతే చెప్పారో, బికాస్ ఇట్ వాస్ ప్రూవెన్ అండ్ ఇట్ వాస్ సీన్ బై ద సెంచరీస్ లేటర్. ఓకే, సో గెలీలియో గారు ఏదైతే చెప్పారో, సో ఆయన యొక్క ఐడియాస్ ఆఫ్ ఎర్త్ సెంట్రాలిటీ వాజ్ లాజిక్ అండ్ సైంటిఫికలీ రీజన్గా కూడా కరెక్ట్ ఉన్నప్పటికీ, ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 సో నాసా అప్రూవ్డ్ దట్ సన్ వాజ్ ద సెంటర్. ఓకే, అండ్ గెలీలియో వాజ్ కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. సో 92లో ఎప్పుడమ్మా, ఆఫ్టర్ 400 years నాసా ఏం చేసింది, సో నాసా ఎండివర్స్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ సైంటిఫిక్ అప్రూవల్ ఆఫ్ ద సన్ వాజ్ సెంటర్ అండ్ ఆల్ ద ప్లానెట్స్ వేర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అనేటువంటి విషయాన్ని ఎవరు, గెలీలియో చెప్పింది. నాసా 400 సంవత్సరాల తర్వాత చెప్పింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, సో ఆయన చాలా కరేజ్తో చెప్పినప్పటికీ దేర్ వాస్ నో సోషల్ యాక్సెప్టెన్స్. సో సోషల్ యాక్సెప్టెన్స్ అండ్ కరేజ్ ప్లేస్ ఎ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద realm of science. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్మెంట్. సో అదేవిధంగా మన క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మనం చూసినట్టయితే, సో ద 2 important perspectives underscore the fundamental assertion. ఫస్ట్ ఏంటమ్మా, సైన్స్ ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ వాట్ డస్ నాట్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి, సో వాట్ ఎవర్ ద ప్రాసెస్ వీఆర్ డూయింగ్ సో దట్ రిక్వైర్స్ మోర్ కరేజ్, ఓకే, దాన్ వీ మైట్ థింక్. ఓకే, మనం ఏదైతే అనుకుంటామో, మనం ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో దాంతో పెద్ద ఐడియా ఉండదు. బట్ సో స్లోలీ ఏమవుతుంది, సో సొసైటల్ రిజెక్షన్స్ వస్తాయి. ఓకే, వేరే వాళ్ళ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. బట్ వీ నో దట్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీ షుడ్ గెట్ ద కరేజ్ అండ్ వీ షుడ్ షో ద రిజల్ట్స్ అండ్ వీ హ్యావ్ టు షట్ దేర్ మౌత్స్. మనం ఖచ్చితంగా వాళ్ళని నోళ్ళు మూయించగలగాలంటే మనం ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం వీ నీడ్ టు బీ పేషెంట్, వీ నీడ్ టు హ్యావ్ కరేజ్ అండ్ వీ హ్యావ్ టు బీ పర్సెవర్. అర్థమైందమ్మా? సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే తప్ప వీ కెనాట్ డూ దట్. ఓకే, సో సైన్స్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. ఓకే, అండ్ దిస్ హ్యూమన్ సొసైటీ ఈస్ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ న్యూ డిస్కవరీస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ద లాంగ్ హెల్డ్ బిలీఫ్స్ అనమాట. అంటే ఏంటి, ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి పాతకాలపు సిద్ధాంతాలు కానివ్వండి, ఓకే, పాతకాలపు పద్ధతులు కానివ్వండి, ఒక పాతకాలపు నమ్మకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా స్లోలీ వీఆర్ గెట్టింగ్ ఎరేస్డ్ బికాస్ ఆఫ్ ద సైన్స్. ఓకే, సైన్స్ వల్ల ఇవన్నీ కూడా మనం చెరిపేయగలుగుతున్నాము. ఎక్కడైతే మనకి తప్పుగా అనిపిస్తున్నాయో, ఏవైతే మూఢనమ్మకాలుగా ఉంటున్నాయో వాటిని అన్నింటి కూడా మనం ఎరేస్ చేసుకుంటూ రావడం జరిగింది. ఓకే, అండ్ ఇన్ దిస్ ఎస్ఐ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్. మన సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడాలి. సో కరేజ్ ఎందుకు అవసరం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలి. సైన్స్ అడ్వాన్స్మెంట్ గురించి మనం మాట్లాడచ్చు. ఓకే, అదేవిధంగా సైంటిస్ట్ ఏ విధమైన ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, లైక్ సెప్టిసిజం కానివ్వండి,
రెసిస్టెన్స్ కానివ్వండి, ఇంటిమిడేషన్ కానివ్వండి, ఓకే, సోక్రటీస్ని చంపేయడం జరిగింది, ఓకే, సో ఇట్లా గెలీలియోని ఇంప్రిజన్మెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా రాయొచ్చు. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ దిస్ ఇష్యూస్ వాట్ ద ఫేస్డ్ ఇన్ ద ఎర్లీ టైమ్స్. అదేవిధంగా వీ నీడ్ టు అడ్రస్ ద క్వశ్చన్స్ అబౌట్ ద సొసైటల్ రిలక్టెన్స్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద న్యూ ఐడియాస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. ఖచ్చితంగా పాత ఐడియాస్ని తుంగలోకి తొక్కి కొత్త సిద్ధాంతాలు మనం పునికిపుచ్చుకోవాలి. ఓకే, అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అలవర్చుకోవాలి. సో ప్రతి మనిషికి కూడా లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో సొసైటీ షుడ్ బి డెవలప్డ్ ఇన్ ఏ సైంటిఫిక్ మేనర్ అండ్ ఇన్ ఏ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనమాట. అదేవిధంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ డిస్కవరీస్ త్రూ యాక్సెప్టెన్స్ కానివ్వండి, రిజెక్షన్ కానివ్వండి. ఓకే, సో ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ అయింది మన సైన్స్ అనుకోవడం, రిజెక్ట్ అయిన సైన్స్ కాదనుకోవడం మనకి. సో ఆల్రెడీ ద సైన్స్ ఈజ్ ఆపరేటింగ్ బై దిస్ ప్రిన్సిపల్. ఓకే, సో సైన్స్ విల్ ఆపరేట్ వాట్ ఇట్స్ వర్క్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్, వాట్ ఇట్ రిజెక్ట్ దట్ డస్ నాట్ యాక్సెప్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద హైపోథసిస్. సో హైపోథసిస్ ఉంటుంది, హైపోథసిస్ ఏం చేయాలి? సో దే విల్ ఫార్ములేట్ ద థియరీస్. సో దే విల్ టెస్ట్ ద థియరీస్ త్రూ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ గాట్ సక్సీడెడ్ దెన్ ఓన్లీ ద థియరీ విల్ బి యాక్సెప్టెడ్. ఓకే, సో ఈ విధంగా మనం న్యూటన్ థియరీ కానివ్వండి, ఐన్స్టీన్ థియరీ కానివ్వండి, ఫిజిక్స్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి, సో వీ అడాప్టెడ్ ద సైంటిఫిక్ మెథడ్స్, వీ రిలై ఆన్ ద ఎంపెరికల్ ఎవిడెన్సెస్ రాదర్ దెన్ ద ప్యూర్ మిత్స్ అనమాట. ఓకే, మిత్స్ కానివ్వండి లేదా హైపోథసిస్ మీద కానీ మనం రిలై అవ్వకూడదు. సో వీ హ్యావ్ టు టెస్ట్ ద థియరమ్స్ ఇన్ ఏ సైంటిఫిక్ మెథడ్ బేస్డ్ ఆన్ ద ఎంపెరికల్ ఎవిడెన్సెస్. ఓకే, సో ఎప్పుడైతే థియరీ అంతా మనకి రిపీటబుల్గా, వెరిఫైబుల్గా మనకి జరుగుతుందో, ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఓకే సో రిపీటబుల్గా వెరిఫై అవుతున్నాయి అనుకోండి, అట్లాంటి వాటిని మనం అప్రూవ్ చేస్తాము. సో వీ విల్ యాక్సెప్ట్ దట్ ఓన్లీ. అండ్ ద ఎబిలిటీ ఆఫ్ సైన్స్ ఈజ్ ఆల్వేస్ ఈల్డ్ రిలయబుల్ రిపీటేటబుల్ రిజల్ట్స్ ఈజ్ క్రూషియల్. ఖచ్చితంగా మనం ఎన్నిసార్లు చేసినా ఓకే 2+2 మీన్స్ 4 రావాలి, 2 - 2 మీన్స్ 0 అని రావాలి. అంటే ఏంటి? సో మనం ఎన్నిసార్లు చేసినా, 100 టైమ్స్ చేసినా, 1000 టైమ్స్ చేసినా, సో దాన్ని అదే ప్రూవ్ చేసుకోగలిగితే సో దట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ సైన్స్. ఓకే, సో రిలయబుల్ రిజల్ట్ ఉండాలి, రిపీటబుల్ రిజల్ట్ ఉండాలి, సేమ్ రిజల్ట్ ఉండాలి. సో దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. అండర్స్టాండ్? సో సైంటిఫిక్స్ ఎవరైతే సొల్యూషన్ డిస్కవర్ చేస్తారో సో ఆబ్వియస్లీ ఎవ్రీ టెస్టింగ్ కండిషన్స్లోనూ, ఎవ్రీ సిమిలర్ కండిషన్స్లోనూ, డిసిమిలర్ కండిషన్స్లోనూ ఓకే సో అదే రకమైనటువంటి మోడల్ రావాలి, అదే రకమైనటువంటి రిజల్ట్స్ రావాలి. ఓకే, సపోజ్ యూ టేక్ వాట్సన్ అని ట్రిక్ తీసుకోండి. దేవర్ ఇన్వెంటెడ్ ద డిఎన్ఏ మోడల్ ఆయన కనిపెట్టడం జరిగింది. సో దే డిస్కవర్ ద హెలికల్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో ఎవరైతే డిఎన్ఏని డిస్కవర్ చేశారో ప్రతి ఒక్క మనిషిలోనూ, ప్రతి ఒక్క యానిమల్లోనూ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అదే మోడల్స్ని ప్రతి దాంట్లో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ప్రతి దాంట్లో ఆయన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ప్రతి దాంట్లో అది వెరిఫైబుల్ కూడా అవ్వాలి. అర్థమైందా? సో ఎవ్రీథింగ్ విల్ బీ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, సో వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజల్ని ఎంపెరికల్గా మనం ఎవ్రీ టైం ప్రూవ్ చేసినట్టయితేనే సో దట్ విల్ బీ పార్ట్ ఆఫ్ సైన్స్ అనమాట. సో అదేవిధంగా మనం ఇఫ్ యూ టేక్ ద లేటర్ మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తీసుకున్న చార్లెస్ డార్విన్ గురించి మనం మాట్లాడుకున్నా. ఓకే, సో హీ టాక్ అబౌట్ ద ఓవర్వెల్మింగ్ ఎవిడెన్సెస్ ఎస్పెషలీ ద ఫాజిల్ రికార్డింగ్స్ కానివ్వండి, జెనెటిక్ డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ బ్రింగ్ సో మచ్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద సైన్స్. ఓకే, సో అదేవిధంగా మన వ్యాక్సిన్స్ వర్ ఇనిషియల్లీ ఎన్కౌంటర్డ్ సస్పిషియస్ అండ్ హాస్టిలిటీ బట్ రైట్ నౌ దే వర్ రికగ్నైజ్డ్ యాజ్ ద క్రిటికల్ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్. ఓకే, సో కోవిడ్ వచ్చిన టైంలో మనం మన మానవాళిని కాపాడిందంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ వ్యాక్సిన్ ఓన్లీ. అట్లాంటి వ్యాక్సిన్స్ మనం డిస్కవర్ చేసుకోగలిగాము. సో ఇనీషియల్గా వాటి మీద లాట్ ఆఫ్ సెప్టిసిజం, ఓకే, లాట్ ఆఫ్ సస్పిషియస్ అనేది ఉండేది. బట్ రైట్ నౌ దే వర్ వెల్ వర్స్డ్. ఓకే, దే వర్ ఎస్పెషలీ సైంటిఫికలీ ప్రూవెన్. ఓకే, ఎంపెరికల్ ఎవిడెన్స్ ద్వారా వాటిని ప్రూవ్ జరిగింది. సో మల్టిపుల్ టైమ్స్ మనం యూస్ చేసినా కూడా వీ గెట్ ద సేమ్ రిజల్ట్స్. దట్స్ వై దే యాక్సెప్టెడ్ యాజ్ ఎ సైన్స్ అనమాట. ఓకేనా? సో అదేవిధంగా మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ కానివ్వండి, టిష్యూ కల్చర్ కానివ్వండి, ఎర్లియర్ దేవర్ కాంట్రవర్సీ. ఓకే, అదేవిధంగా జిఎం టెక్నాలజీ ఏదైతే ఉందో సో దే ఆర్ ఆల్సో ఫెట్ సో మచ్ ఆఫ్ కాంట్రవర్సీ ఇన్ మైట్ బీ ఫ్యూచర్. ఓకే, ఇన్ ఫ్యూచర్లో వీటిని మనం అడ్రస్ చేసినట్టయితే ఓకే సో వీ రెడ్యూస్ ద హై లెవెల్ ఆఫ్ క్రిటిసిజం అండ్ వీ మేక్ దెమ్, వీ ప్రూవ్ దెమ్ ఇట్ ఈస్ ఎ గుడ్ టెక్నాలజీ, ఇట్ ఇస్ అ రైట్ టెక్నాలజీ అని మనం ప్రూవ్ చేయగలిగినట్టయితే ఆటోమేటికలీ దే విల్ బీ సక్సీడెడ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ అట్లీస్ట్. సో అదేవిధంగా దెర్ విల్ బీ ఆబ్స్టికల్స్ ఇన్ ద యాక్సెప్టెన్స్. ఓకే, సో ఖచ్చితంగా ఆబ్స్టికల్స్ అనేవి ఎదురవుతాయి. సో ఇనీషియల్గా మనం అనస్థీషియా తీసుకోండి. ఓకే, సో అనస్థీషియా వాజ్ ఇనీషియల్లీ గివెన్ యాజ్ ద గ్యాసెస్ ఫామ్లో ఇచ్చేవారు. ఓకే, సో అనస్థీషియా అనేది ఉండకూడదు, కరెక్ట్ కాదు అనేటువంటి చాలామంది మాట్లాడారు. ఓకే, సో ట్రెడిషనల్ అనస్థీషియా మెథడ్స్ నుంచి నౌ వీ కేమ్ విత్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ అనస్థీషియా. ఓకే, ఇవన్నీ కూడా సో వీ ఇనీషియలీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ అండ్ వీ ఓవర్కమ్ దెమ్. మనం ఓవర్కమ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నామో ఆటోమేటిక్గా రిస్క్ అనేది కూడా మనం ఫేస్ చేసాము. ఓకే, సో వీ హ్యాస్ ఫేస్ ద రిస్క్ అండ్ ఫైనల్లీ వీ గాట్ ద రిజల్ట్స్ అండ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఓకే, ఈ ప్రాసెస్లో మనకి చాలా వరకు ఆస్ట్రైజేషన్ జరుగుతుంది, ఫండ్ అనేది పోతుంది. ఓకే, సో చాలా రిస్క్ అనేది మనం ఫేస్ చేస్తాం. బట్
సో ఆల్ దిస్ విల్ ఇవన్నీ దాటాక ఖచ్చితంగా మనకి సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనేది మనకు కనబడుతుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేస్తున్నామో సో అవుట్డేటెడ్ ప్రాక్టీస్ మనం పక్కన పెట్టేసి ఓకే న్యూగా ఏవైతే ఐడియాస్ ఉన్నాయో ఓకే ఏవైతే వర్క్ అవుతున్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఏదైతే ఇనీషియల్గా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయో సో వై సైంటిస్ట్ రెసిస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ మీన్స్ ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఫాల్స్ ప్రైడ్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు ద థియరీస్. ఖచ్చితంగా సపోజ్ ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నారమ్మా, ఆయన చాలా మంచి గొప్ప సైంటిస్టే, బట్ ఆయన చెప్పినటువంటి థియరీలో రాంగ్ ఉంది. సో మనం ఏమనుకుంటాం, సో ఆల్ ద టైమ్ ఆయన రైటే చెప్పారు, ఈ థియరీ కూడా రైటే చెప్పుంటారు అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్టు. సపోజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఉంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ గారు చెప్పారు. సో ఆయన వన్ ఆఫ్ ద గ్రేట్ జోగ్రఫర్, బట్ ఆయన చెప్పిన తర్వాత ఏమైందమ్మా, సో తర్వాత రాంగ్ అని చెప్పి చాలామంది ప్రూవ్ చేశారు. బట్ ఇనీషియల్గా ఏంటుంటుంది, ఇనీషియల్ దెర్ విల్ బి రిలక్టెన్స్, ఓకే, దెర్ విల్ బి ఫాల్స్ ప్రైడ్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు ద థియరీస్. ఓకే, సో కన్ఫర్మేషన్ బయాస్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సైంటిస్ట్ విల్ ఆల్వేస్ క్లింగ్ అబౌట్ ద క్రిటికల్ అనాలిసిస్ చేయాలి, రేషనాలిటీ ఉండాలి. సో దే హ్యావ్ టు ప్రూవ్ దట్ థియరీ విత్ ద ఎంపిరికల్ ఎవిడెన్సెస్. అప్పుడు మాత్రమే వీ కెన్ ఓవర్కమ్ ద బయాస్నెస్, వీ కెన్ కమ్ విత్ ద సోషల్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అనేవి మనం ముందు తీసుకువెళ్ళగలుగుతాం. ఓకేనా. సో వీ హ్యావ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ వీ హ్యావ్ టు ఫాస్టరింగ్ ద కల్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా సైంటిఫిక్ టెంపర్ని మనం డెవలప్ చేసుకోవాలంటే కరేజ్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, తప్పు పోయిందా రైట్ పోయిందా అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో కల్టివేటింగ్ ద సైంటిఫిక్ టెంపర్, సో వీ హ్యావ్ టు వెరిఫై అవర్ థియరీస్ విత్ ఏ ప్రాపర్ సైంటిఫిక్ థింకింగ్. ఖచ్చితంగా క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి, రేషనల్ థింకింగ్ అని ఉండాలి. సో క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అనేది అందరిలో వెలువరుచుకోవాలి. బికాస్ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అనేది ఇండియాలో చాలా వరకు తగ్గిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ నాట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ద క్రిటికల్ ఎంక్వైరీ. ఓకే, ఒక కాగ్నేటివ్ ఎబిలిటీ అనేది జనాల్లో పోతుంది. అట్లాంటిది పోకుండా సో ఖచ్చితంగా రీజన్ అండ్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా అందరూ మెయింటైన్ చేయాలి, యాజ్ ద అబ్దుల్ కలాం సెడ్. సో ఆబ్వియస్లీ నాలెడ్జ్ షుడ్ బి ఎంకరేజ్డ్, ఓకే, బట్ దేర్ షుడ్ బి విజ్డమ్ ఆల్సో. ఖచ్చితంగా నాలెడ్జ్ని వెరిఫై చేసేటువంటి విజ్డమ్ కూడా మనం కలిగి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద సోషల్ సైంటిఫిక్ టెంపర్ అంటాం. అర్థమైందమ్మా. సో క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. సో ఖచ్చితంగా ఇండివిజువల్ షుడ్ బి ఛాలెంజ్డ్ అండ్ దే షుడ్ బి వెరిఫై రిగార్డింగ్ దేర్ హైపోథసిస్. ఓకే, అప్పుడు మాత్రం ఏమవుతుంది, సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద సైంటిస్ట్ అండ్ సొసైటీ. దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎంకరేజ్ ద క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ డిస్కవరీస్ అండ్ ఆల్సో ద యూజర్స్. ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో సైంటిస్ట్ అనేవారు అదేవిధంగా సొసైటీ అనేది కూడా సో దే షుడ్ బి కంటిన్యూస్లీ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో సొసైటీ సైంటిస్ట్ని క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. అండ్ సైంటిస్ట్ షుడ్ కమ్ విత్ ఏ ప్రాపర్ ఆన్సర్స్తో కూడా సైంటిస్ట్ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క రెసిప్రొకేషన్ జరుగుతుందో ఆటోమేటికల్లీ బోత్ సైంటిస్ట్ అండ్ సొసైటీ ఈ రెండు కూడా సో బోత్ విల్ ఎంకరేజ్ ద క్రిటికల్ ఎగ్జామినేషన్ అండ్ దే విల్ ఆల్సో యాక్సెప్ట్ ద డిస్కవరీస్ వాట్ వాజ్ మేడ్ బై దమ్. ఓకే, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంటిగ్రేటింగ్ సైన్స్ విత్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ అనేది సో ఆబ్వియస్లీ ఇండివిజువాలిటీ విల్ బి డెవలప్డ్ వెన్ వీఆర్ డూయింగ్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఎక్విప్స్ ద ఇండివిజువాలిటీ విత్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక థింకింగ్ అనేది వస్తుంది, ఒక క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. సో హీ విల్ గెట్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఆటోమేటికలీ దెన్ హీ విల్ నో హౌ టు అప్లై ఇట్, హౌ టు యూజ్ దెమ్ అండ్ వేర్ టు యూజ్, వేర్ నాట్ టు యూజ్ అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విల్ ప్రమోట్ ద సైంటిఫిక్ టెంపర్ యాజ్ వెల్ యాజ్ ద ఎథికల్ వాల్యూస్ అండ్ మోరల్స్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రజెంట్ సొసైటీ. ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఇక్కడ, సో సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనేది ఇట్ విల్ డిమాండ్ ద కరేజ్. ఓకే, సో సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఆల్వేస్ డిమాండ్ ద కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ అపోజిషన్. మనం ఏదైతే డిస్కవరీ చేస్తున్నామో సో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ప్రశ్నించడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఓకే, సో క్వశ్చన్ చేయకుండా, అపోజిషన్ ఇవ్వకుండా, రెసిస్టెన్స్ ఇవ్వకుండా ఏదైనా మనం ఇన్వెంట్ చేస్తే దట్ ఈస్ నాట్ వెరిఫైయబుల్, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ యూనివర్సల్ అనేటువంటి అర్థాన్ని మనం అక్కడ తీసుకోవాలి. ఓకే, సో సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే డిస్కవర్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే ఫైండింగ్స్ కనిపెడుతున్నారో సో దే హ్యావ్ టు డన్ విత్ ద ప్రాపర్ విజ్డమ్. ఓకే, అండ్ దే హ్యావ్ టు ఎంటర్ టు ద కాంట్రవర్షియల్ ఫీల్డ్స్ ఆల్సో. ఖచ్చితంగా కాంట్రవర్షియల్ ఫీల్డ్స్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే సో దెన్ సైన్స్ విల్ బీ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. ఖచ్చితంగా సైన్స్ అనేది ఏమవుతున్నాము, సో వెన్ ద హ్యూమన్ సొసైటీ ఈజ్ యాక్సెప్టెడ్, వెన్ ఇట్ ఈస్ వెరిఫైబుల్, దెన్ ఓన్లీ ద సైన్స్ విల్ బీ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. లేదంటే రిజెక్షన్ గురైంది అనుకోండి, ఖచ్చితంగా ఆబ్వియస్లీ దేర్ విల్ బీ సమ్ డైలమా హ్యాపెన్ టు ద థియరీ. సో దట్ థియరీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యూనివర్సల్లీ. అర్థమైందా? సో థియరీస్ వేరు, యాక్సెప్ట్ ఒక సైంటిఫిక్ అనాలిసిస్ వేరు.
ఓకే, సో ఆల్ ద థియరీస్ మైట్ నాట్ బి యాక్సెప్టెడ్ సైంటిఫికల్లీ, అంతే కదా. సో ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేసుకోవాలంటే సో ఏం చేయాలి, ఎవరైతే సైంటిస్ట్ థియరీ కనిపెడతారో వాళ్ళు ఏం చేయాలి, సో దే హ్యావ్ టు హ్యావ్ ద కరేజ్. ఓకే, సో దాన్ని ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలి అనేటువంటి ఒక కరేజ్ ఉందనుకోండి, సో ఇట్ విల్ వర్క్ ఆటోమేటికలీ. సో వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రిజెక్టింగ్, దట్ హ్యాస్ టు బి టేకెన్ బై ద సైంటిస్ట్. ఓకే, సో ఆయన కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ఎందుకు అవ్వదు, యాక్సెప్ట్ అవుతుంది. ఇట్ విల్ బి వెరిఫైబుల్ ఆబ్వియస్లీ. సో న్యూటన్ గారు లాస్ ఎందుకు వెరిఫై అయ్యాయి, అదేవిధంగా ఐన్స్టీన్ లాస్ ఎందుకు వెరిఫై అయ్యాయి? ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ ఫ్లాస్, చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ దే వర్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. గ్రావిటేషన్ ప్రిన్సిపల్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఇవన్నీ ఎందుకు యాక్సెప్ట్ అయ్యాయి, బికాస్ ఇట్ టీచర్స్. ఓకే, సో దే విల్ బి క్వశ్చన్స్ ఆన్ ఇట్ అండ్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ దే గాట్ సక్సీడ్. ఖచ్చితంగా ఆ విజ్డమ్ నాలు మెయింటైన్ చేసుకోగలిగారు. ఓకేనా, సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంటిన్యూడ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనమాట. ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేయాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసుకొని మనమే ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత సైంటిస్ట్ మీద ఉంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ సైన్స్ యాక్చువల్లీ. సో వైల్ ద ఛాలెంజెస్ పర్సిస్ట్, సైంటిఫిస్ట్ మస్ట్ అవేరింగ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీస్ త్రూ దేర్ డిస్కవరీ. సో వాళ్ళు ఏదైతే కనిపెడుతున్నారో అది ప్రోగ్రెసివ్గా ఉండాలి, దట్ షుడ్ నాట్ బి రిగ్రెసివ్. సో దట్ షుడ్ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ టు గెట్ అప్లిఫ్టెడ్. ఓకే, సొసైటీ అంతా కూడా సైంటిఫిక్ టెంపర్ని అలవర్చుకునేగా విధంగా సైంటిస్టులు ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ సైన్స్ కెనాట్ బి ఓవర్ స్టేటెడ్ అండ్ సైన్స్ రిలైస్ ఆన్ కరేజ్ టు నావిగేట్ ద సొసైటల్ స్కెప్టిసిజం అండ్ ఎంబ్రేస్ ద న్యూ ఐడియాస్. ఓకే, సో సొసైటీలో ఉన్నటువంటి స్కెప్టిసిజంను నలిఫై చేసే విధంగా కొత్త ఐడియాస్ని మనకు ప్రజల్లో నాటే విధంగా ఉన్నట్టయితే దట్ విల్ బి అచీవబుల్ అనమాట. దట్ విల్ బి యాక్చువల్లీ దట్ ఇస్ ద ప్రోగ్రెస్ వీ వాంట్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ద బెటర్ వరల్డ్. ఫర్ దట్ ద మ్యారేజ్ ఆఫ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ అండ్ ద సొసైటల్ కరేజ్ will be very much required. Okay, so undoubtedly both this scientific curiosity and societal courage is undoubtedly very very important for the humanity to reach the greater heights of knowledge and understanding. ఖచ్చితంగా మానవాళి ఒక మహోన్నత స్థితికి, ఒక జెనిత్ హైట్కి వెళ్ళే విధంగా ఉండాలంటే సో ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది కూడా ఉండాలి. ఓకే, ఫర్ దట్ దే నీడ్ టు హ్యావ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ ఉండాలి, అదేవిధంగా సొసైటీని ఎదుర్కొనేటువంటి కరేజ్ కూడా ఉన్నట్టయితే సో వాళ్ళు మ్యాక్సిమం హైట్స్కి రీచ్ అవుతారనమాట. ఓకే, దే విల్ బీ ద ఎవర్ లాస్టింగ్. ఓకే, సో దే విల్ బీ ద ట్రాన్స్డెంటల్, దే విల్ బీ ద ఎవర్ లాస్టింగ్ పీపుల్ ఆన్ ద ఎర్త్. ఓకే, అట్లా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పేరు మీకు తెలుసు కదా. సో అట్లాంటి జాబితాలో మీరు కూడా పేరు సంపాదించాలంటే సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కరేజ్ టు హ్యావ్ ద సొసైటల్ కరేజ్ ఉండాలి మీకు. అదేవిధంగా సైంటిఫిక్ క్యూరియాసిటీ అనేది కూడా మీరు అలవర్చుకోవాలి. కెన్ ఓన్లీ యూ విల్ బీ ఎట్ ద గ్రేటర్ హైట్స్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే. సో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ ఓన్లీ దెన్ యూ విల్ గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అభ్యాసన. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభించదు. ఓకేనా, సో ప్లీజ్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ద వీడియో. సో ప్లీజ్ లైక్ ద వీడియో and please subscribe our channel for more updates. So that's all for today. Have a great day.